మానవుడి తన దృష్టిని మంచిని సేకరించడంలోనే ఉంచగలగాలి. జ్ఞానం పొందాలి అంటే చెడుని వదలాలి, మంచిని స్వీకరించాలి. ఒక హంస పాలు నీళ్లు కలిపి ఉంచితే నీళ్లను వదిలి పాలునే స్వీకరిస్తుంది. అందుకే చూడండి, మహాజ్ఞానుల్ని పరమహంసలు అంటారు. వాళ్ళకున్న బిరుదులు కూడా పరమహంసలు అని ఇస్తారు. అంటే వీళ్ళు చెడ్డను వదిలేశారు, మంచినే స్వీకరిస్తున్నారు. ఆ మంచినే స్వీకరిస్తూ వాళ్ళు జీవితంలో దైవ కృపకి పాత్రలవుతున్నారు. మంచిని స్వీకరించిన మనసుకి ఆ మనసు బుద్ధిలో జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటుందట. ఆ బుద్ధిలో జ్ఞానాన్ని పెంచుకుంటున్నప్పుడు చిత్తంలో శాంతి ఉంటుందట. ఆ మూడు ఉంటే మంచిని సేకరించడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, చిత్తాన్ని శాంతిగా ఉంచుకోవడం, ఈ మూడు జరిగినప్పుడు మాత్రమే పరమాత్మ కృప వాళ్ళ మీద ఉండే